నిజంగా విజయవాడ అంటే ఎప్పుడు కూడా ఒక సినిమా రాజధాని. ఎన్నో శత దినోత్సవ వేడుకలు జరిగినాయి, ఎన్నో సిల్వర్ జూబిలీలు జరిగినాయి. ఆ రోజు మేము చూస్తే 2003లో ఇంద్రా సిల్వర్ జూబ్లీ విజయవాడలోనే జరిగింది. ఆ రోజు సినిమా మహోత్సవం అంటే ఏంటనేది ఆ రోజు ప్రజలు యువత ఇక్కడ ఉర్రూతలగారు. అదేవిధంగా మెగాస్టార్ గారి తర్వాత ఎంతోమంది యువత, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన నటించిన తమ్ముడు, బద్రీ, ఖుషి, ఇటువంటి ఎన్నో సినిమాల్ని యువత బ్రహ్మాండంగా ఈ విజయవాడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండంగా ఆదరించారు సార్. అటువంటి తండ్రిని మించిన తనయుడు, బాబాయిని మించిన అబ్బాయి మా రామ్ చరణ్ ఇవాళ విజయవాడలో మళ్ళీ యువత. అదేవిధంగా ఈ సినిమాని బ్రహ్మాండమైన చక్కటి ఈ ఫంక్షన్ని ఆదరించాం సార్. తప్పకుండా ఈ సినిమా ఎప్పుడో సూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమాని విజయవాడ నుంచి మంచి రికార్డులు మీకు అప్పచెబుతాం. ఆంధ్రప్రదేశ్లోనే మీరు ఎట్టాగో ఈ సినిమా పాన్ ఇండియా సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకు రాబోతుంది.